జాబ్ కష్టాలు సిరీస్ ఎపిసోడ్ 2 ఇన్ఫోసిస్లో 3 రౌండ్స్ క్లియర్ అయిన తర్వాత ఆఫర్ లెటర్కి ఒక 2-3 మంత్స్ పట్టింది. ఇంకా జాయినింగ్ లెటర్ కూడా చాలా స్పీడ్గానే ఇచ్చేస్తారని అనుకున్నాను. కానీ ట్విస్ట్ అని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అదేంటంటే జాయినింగ్ లెటర్ రిలీజ్ చేయడానికి వాళ్ళకి 3 years పట్టింది. 2022లో ఆఫర్ లెటర్ రిలీజ్ అయితే 2025లో వాళ్ళు జాయినింగ్ లెటర్ ఇచ్చారు. చాలా స్పీడ్గా ఇచ్చారనిపిస్తుంది కదా. ఇంక ఒక్క కంపెనీని నమ్ముకుని ఉన్న వాళ్ళకైతే 3 years ఖాళీగా ఉండి వాళ్ళ కెరియర్ గ్యాప్ కూడా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు. కానీ లక్కీగా నాకు వేరే ఆఫర్ ఉండడం వల్ల అవి కూడా నేను అన్నీ అనలైజ్ చేసుకున్నాను. ఈ గ్యాప్లో ఒక 1 to 2 months గడిచిన తర్వాత నాకైతే హెచ్సిఎల్ నుంచి ఇంకొక ఆఫర్ లెటర్ వచ్చింది. వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వమన్నారు. కానీ ఇందులో నాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే నోయిడా బేస్ లొకేషన్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి డే స్కాలర్గానే మొత్తం ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశాను. సడన్గా నోయిడా వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. అవకాశం వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలంటారు కదా, అలాగే నేను కూడా ఆలోచించాను. ఇంకా వచ్చిన ఆఫర్స్ అన్నిటిని రిజెక్ట్ చేసుకుంటూ లేకపోతే ఏదో ఒక వంక వెతుకుతూ ఉంటే ఇంకా కెరీర్ గ్యాప్ కూడా వచ్చేస్తుంది కదా. 2022 పాస్డ్ అవుట్, అప్పటికే నేను పాస్డ్ అవుట్ అయ్యి ఒక 2 months అలా అవుతుంది. నేను చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూస్ ఇచ్చి క్లియర్ చేశాను. కానీ ఆఫర్ లెటర్స్ అండ్ జాయినింగ్ లెటర్స్ రావడానికైతే చాలా టైమే పట్టింది. ఈ పాటికి ఇన్ఫోసిస్ జాయినింగ్ లెటర్ వచ్చేస్తే జాయిన్ అయిపోదును కదా అనుకున్నాను. కానీ అసలు వాళ్ళ దగ్గర నుంచి సింగిల్ మెయిల్ కూడా రాలేదు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత. ఇంకా ఇన్ఫోసిస్ గురించి ఆలోచిస్తూ ఉండిపోలేను కదా. అలా అని హెచ్సిఎల్ చూస్ చేసుకుందాంలే, కొన్ని రోజులు బేస్ లొకేషన్ నోయిడా అయినా అక్కడ సర్వైవ్ అయ్యి తర్వాత రిలొకేట్ చేసుకుందాం అనుకున్నాను. అని ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు. పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అంత దూరం వచ్చినట్టే వచ్చి అన్ని ఆఫర్స్ చేజారిపోతున్నాయి అనిపించింది. ఈలోపు సోప్రా స్టీరియా అని ఒక కంపెనీ ఓపెనింగ్స్ పడ్డాయి, ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు అని తెలిసింది. ఇంకా ఆ కంపెనీకి అప్లై చేశాను. ఫస్ట్ రౌండ్ క్లియర్ అయింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు సెకండ్ రౌండ్ అయితే షెడ్యూల్ అవ్వలేదు. తర్వాత ఏమైందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తాను. ఇప్పటికే షార్ట్ వీడియో చాలా లెంతీ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లాంగ్ లెంత్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే ఏ ఫ్రెషర్కైనా కెరీర్లో గ్రో అవ్వాలని, నేర్చుకోవాలని ఉంటుంది. కానీ వాళ్ళ వాల్యుబుల్ టైంని ఇలా జాయినింగ్స్ డిలే చేసి రకరకాల స్టంట్స్ వేసి కంపెనీస్ వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తున్నాయి. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.